హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తుంటే హాయ్ ఐఎమ్ నీరోషన్. నా ఛానల్ నేమ్ సకల బ్యూటీ విత్ నీరు. సో ఈ ఛానల్లో ఏంటంటే హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్, నా లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉండేది ఇవాళ వీడియో ఏంటి అని చెప్పేసి. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, నా మొబైల్ అంతగా బాగాలేదు, 2 to 3 టైమ్స్ కింద పడిపోయింది, అందుకని చెప్పేసి వీడియో క్వాలిటీ కూడా అంతగా లేదని చెప్పేసి మీకు చెప్పాను కదా. సో అప్పుడే అన్నాను కూడా, ఒక కొత్త మొబైల్ లేకపోతే కొత్త కెమెరా కొనే వరకు ఈ కష్టాలు తప్పవు నాకు అని చెప్పేసి కూడా అన్నాను. సో ఫైనల్గా కొత్త కెమెరా కొనేసాను. ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకొని నేను కొత్త కెమెరా ఏం తీసుకోలేదు. 1 year నుంచి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కెమెరా అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి కొంచెం మనీ సేవ్ చేసుకొని కెమెరా తీసుకోవాలని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. 1 year పట్టింది. ఇప్పుడు కూడా తీసుకునేదాన్ని కాదు, బట్ ఏంటి అంటే ఇట్లా జరిగిపోయింది, అంతే, ఏం లేదు. ఎక్కడో అవైలబుల్ ఉంది అని చెప్పేసి అన్నారు, వెళ్ళాను, తెచ్చుకున్నాను. యాక్చువల్గా నేనున్న ప్లేస్లో ఏంటంటే కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను, ఇలాంటి కెమెరా నాకు కావాలి, మీ దగ్గర ఉందా లేదా అని చెప్పేసి కనుక్కున్నాను. బట్ ఏంటి అంటే ఓన్లీ ఆన్లైన్లో అయితే ఉంటుంది, ఆఫ్లైన్ ఉండదు అని చెప్పేసి అన్నారు. సో సరేలే అని చెప్పేసి నేను తర్వాత ఎప్పుడన్నా చూడొచ్చులే అని చెప్పేసి నేను కొనలేదు ఇంతవరకు. బట్ ఏంటి అంటే మనకి దగ్గరలోనే మాకు విజయవాడ ఉంది. సో విజయవాడలో ఇలాగా ఈ మొబైల్ ఒక షాప్ ఉంటుంది, అందులో ఇలా కెమెరాస్ అమ్ముతారు అని చెప్పేసి అని అనేసరికల్లా ఒకసారి వెళ్ళి చూద్దాము. చూసినా కానీ కొనే ఉద్దేశం నాకు లేదు. యాక్చువల్గా చెప్పాలంటే కొనాలని ఉన్నా కానీ మనీ లేవు నా దగ్గర. సో ఒకసారి చూసి వద్దాము, కెమెరా ఉందా లేదా చెక్ చేద్దాము, ఉంటే సరే తర్వాత ఎప్పుడైనా చూసుకుందాంలే, ఎప్పుడైనా కొందాంలే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటి అంటే వెళ్ళాను, కొన్నాను, తెచ్చేసుకున్నాను, అంతే అయిపోయింది. మధ్యలో మనీ వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి మనీ 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 అని చెప్పేసి అడిగి తెచ్చుకొని కొనుక్కొని వచ్చేసాను. ఇదంతా కాదు, మాకు ముందు కెమెరా చూపించు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. సో వెయిట్ చేయండి, చూపిస్తాను. సో నేను ఫైనల్గా కొన్న కెమెరా అయితే ఇది DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో. సో ఈ కెమెరా నేను తీసుకున్నాను. దీని అన్బాక్సింగ్ నేను ఇప్పుడు చూపిస్తాను, ఇందులో ఏమేమి వస్తాయని చెప్పేసి నేను చూపిస్తాను. ఆల్రెడీ ఇది షాప్లో ఓపెన్ చేశాను, తర్వాత అక్కడ వీడియో తీసాను కానీ అంత క్లారిటీ లేదు. సో అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీద్దామని చెప్పేసి ఇప్పుడు నేను మీకు వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో ఏమేమి వచ్చాయని చెప్పేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఫైనల్లీ DJI Osmo Pocket 3 క్రియేటర్ కాంబో అండి. ఇందులో 2 ఉంటాయి. ఇదైతే క్రియేటర్ కాంబో, Pocket 3 కూడా సపరేట్గా ఉంటుంది. బట్ నేనేంటి అంటే క్రియేటర్ కాంబో తీసేసుకున్నాను. ఇందులో ఏమేమి వస్తాయి ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇలా పౌచ్ లాగా ఒకటి ఇచ్చేస్తారు, తర్వాత ఇది ఒకటి ఇస్తారు. ఫస్ట్ ఈ పౌచ్లో ఏమున్నాయో చూపిస్తాను. మనకేంటి ఏంటి ఇలా క్యూట్గా పౌచ్ లాగా ఇస్తారు. అన్నీ దీనికి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో బ్యాటరీస్, బ్యాకప్స్, ఇవన్నీ మొత్తం ఇందులో పెట్టేసుకొని హ్యాపీగా మనం క్యారీ చేసేసుకోవచ్చు. ఈ పౌచ్ కూడా చాలా నీట్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాస్ట్ పెట్టాం అంత మాత్రం ఇవ్వరా ఏంటి కదా అండి. సో ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి వచ్చాయని చెప్పేసి. సో ఈ పౌచ్లో ఏమేమి వస్తాయి అంటే, ఫస్ట్ కెమెరా ఓపెన్ చేస్తున్నాను. ఇది కెమెరా. సో దీని సైజ్ చూసారా, నా హ్యాండే చాలా చిన్నది అనుకుంటే నా హ్యాండ్కి సరిపోయింది, అంత చిన్న సైజ్ వచ్చింది. నేను ఫస్ట్ షాక్ అయిన విషయం ఏంటి అంటే, ఇంత చిన్న కెమెరాలో మన ఫేస్ ఏం కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాను లిటరల్లీ. సో చాలా క్యూట్గా ఉంది, చాలా హ్యాండీగా కూడా ఉంది. సో చూసారు కదా, నేను దీని గురించి తర్వాత చెప్తాను. ముందు ఏమేమి వచ్చాయో చూపిస్తాను. సో కెమెరా, నెక్స్ట్ ఇదొక బ్యాటరీ బ్యాకప్, ఇంకొకటి సేమ్ అలాంటిదే. నెక్స్ట్ మైక్, USB కేబుల్. సో ఇది నాయిస్ రిడక్షన్ చేస్తారు కదా, ఏమంటారు, విండ్ స్క్రీన్ సంథింగ్ ఏదో అంటారు, నాకు పేరు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇది మైక్కి పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికల్లా లెన్స్, వైడ్ లెన్స్ ఇది.
నెక్స్ట్ మ్యాగ్నెట్ ఏంటి అంటే ఇట్లాగా మైక్ పెట్టుకోవడానికి సపోర్ట్ కోసం మ్యాగ్నెట్. ఎంత స్టిఫ్గా ఉందో అబ్బో. ఇందులో అయితే ఇంతవరకు వచ్చాయి. సో ఇప్పుడు ఇందులో ఏమేమి వచ్చాయో చూపిస్తాను. ఇలాగ ఒక ట్యాగ్ లాగా ఇది ఇచ్చేసారు. అండ్ అలాగే ఇది ఏంటి అంటే కెమెరా పెట్టుకోవడానికి ప్రొటెక్టింగ్ కవర్ లాంటిది ఇది. సో ఈ క్యామ్ పెట్టుకోవడానికి. ఇలా స్క్రీన్ అండ్ కెమెరా లెన్సెస్ పాడైపోకుండా సో ఇది ప్రొటెక్టింగ్ కవర్ లాంటిది ఇది. నెక్స్ట్ ఏంటంటే చిన్ని ట్రైపాడ్. ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా చిన్నది ఇది ట్రైపాడ్. సో మొత్తం ఈ క్రియేటర్ కాంబోలో మొత్తం ఇవన్నీ వచ్చేసేయండి. ప్రొటెక్టింగ్ కవర్ అండ్ అలాగే కెమెరా, నాయిస్ రిడక్షన్ కోసం ఇది విండ్ సంథింగ్ ఏదో నాకు పేరు తెలియదు. అండ్ ఈ రెండు వచ్చేసరికల్లా బ్యాటరీ బ్యాకప్స్ అండ్ అలాగే కొంచెం మనం హ్యాండీగా పట్టుకోవడానికి కూడా ఇది పెట్టేసుకోవచ్చు. అండ్ మైక్, మ్యాగ్నెట్, వైడ్ లెన్స్, ఎస్బీ కేబుల్ అండ్ ట్రైపాడ్. సో ఇంతవరకు వచ్చేసాయి. బట్ ఏంటి అంటే మనము DJI Osmo Pocket 3 తీసుకుంటే క్రియేటర్ కాంబో కాకుండా ఓన్లీ Pocket 3 కింద తీసుకుంటే ఓన్లీ ఇది మాత్రమే కెమెరా మాత్రమే వచ్చేసిద్ది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమీ రావు, జస్ట్ ఇది ఒకటి మాత్రమే వచ్చింది. సపరేట్గా మనము ఈ మైక్ కొనుక్కోవాలి. ట్రైపాడ్ కూడా వస్తుందో రాదు అంత ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఇది ఒకటే వస్తుందని చెప్పేసి అన్నారు. నేను కూడా చెక్ చేయాలి యాక్చువల్గా. ఈ మిగతా రిమైనింగ్ ఏవి రావు అని చెప్పేసి అన్నారు. బట్ అది కూడా కాస్ట్ దానికి ఒక 20,000 15,000 డిఫరెన్స్ ఉంది. సో ఆ కాస్ట్ మనం 15,000 20,000 మైక్ తీసేసుకోవచ్చు సపరేట్గా. బట్ ఏంటి అంటే ఏదైనా ఒకటే కాస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇది క్రియేటర్ కాంబోనే తీసేసుకున్నాను. మైక్ వస్తుంది, మొత్తం వచ్చేస్తుంది, కాంబో కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి కంపల్సరీగా SD కార్డ్ అనేది కంపల్సరీగా కావాలి. మనం వీడియో రికార్డ్ చేయాలన్నా కానీ ఏదైనా కానీ మొత్తం ఆ SD కార్డ్లోనే సేవ్ అవుతుంది. సో దానికోసం నేను ఒక SD కార్డ్ కూడా తీసుకున్నాను. సో SD కార్డ్ వచ్చేసరికల్లా ఇది అడాప్టర్ ప్లస్ SD కార్డు 128 GB సరిపోతుందిలే అని చెప్పేసి నేను తీసేసుకున్నాను 128 GB. సో ఇది SD కార్డ్ అండ్ అడాప్టర్ ఒకటి తీసుకున్నాను. ఇదేంటి అంటే సిస్టమ్కి పెట్టేసుకొని మనం ఎడిటింగ్ చేసుకోవాలన్నా కానీ సిస్టమ్ నుంచి అప్లోడ్ చేయాలని చెప్పేసి అనుకున్నా కానీ ఈ 2 మనకు కంపల్సరీగా కావాలి. మనం అసలుకి ఇది లేనిది, ఈ SD కార్డ్ లేనిది మనం వీడియో అసలు రికార్డ్ చేయలేము. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా ఇది కావాలి. నాకేంటి అంటే ఇది SD కార్డ్ 1600 పడింది. నాకు నేను విజయవాడలో తీసుకున్నాను చెప్పేసి అన్నారు కదా, సో అక్కడైతే 1600 పడింది. నాకైతే ఇక్కడ గుంటూరులో 1200కి వచ్చేసేది. బట్ నాకు తెలియక నేను అక్కడే తీసేసుకున్నాను. తర్వాత ఎంక్వైరీ చేస్తే గుంటూరులో కూడా 1200కి వచ్చేసింది అని చెప్పేసి అని అన్నారు. సో చేసేదేం లేదు కదా, కొనేసాం కదా. సో 1200 ఎంక్వైరీ చేసుకోండి 1200కి వచ్చేస్తుంది ఇది అడాప్టర్. సేమ్ ఈ రెండు కలిపి ఇది. సో మనం కిందక మొబైల్లో కిందక వీడియో ఎడిటింగ్ చేసి అలా వీడియో అప్లోడ్ చేసే వాళ్ళు అయితే నేనైతే మ్యాక్సిమం మొబైల్లోనే వీడియో ఎడిటింగ్ చేస్తాను. సో అందుకని చెప్పేసి దానికోసం నేను ఇది తీసేసుకున్నాను. ఇది మొబైల్ కనెక్ట్ చేసుకునేది అడాప్టర్ అను SD కార్డ్ ఇందులో ప్లేస్ చేసేసుకొని USB కేబుల్తో మనం ఇది మొబైల్లో కనెక్ట్ చేసేసుకుంటే మొబైల్లోనే మనం ఎడిటింగ్ చేసేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇది కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను.
ప్రతిసారి మనం ల్యాప్టాప్ క్యారీ చేయలేం కదా, ల్యాప్టాప్ క్యారీ చేయలేం కదా, అందుకని చెప్పేసి మొబైల్ అయితే హ్యాండీగా ఉంటుందని చెప్పేసి ఇది కూడా ఒకటి తీసేసుకున్నాను. ఇది అరౌండ్ 600 అని చెప్పేసి అన్నారు. సో 600 400 సంథింగ్ గుర్తులేదు, నేను తెప్పించుకున్నాను, నేను కొనలేదు, అందుకని నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో టోటల్గా ఇది క్రియేటర్ కాంబో డిజే ఆస్మో పాకెట్ 3. ఇంక ఇప్పటి నుంచి మనం వీడియోస్ అన్నీ ఇందులో చేసేద్దాం. ఈ క్రియేటర్ కాంబో కిందక మీరు ఇది కెమెరా కిందక మీరు కొనాలి అని చెప్పేసి అని అనుకుంటే ఆన్లైన్లో అయితే మనకి ఇప్పుడు 70,000 అలా ఉంది, లైక్ 69,900 సంథింగ్ అలా ఉంది. 70,000 వేసుకోండి. సో 70,000 ఉంది. అదే మీరు ఆఫ్లైన్లో మీరు ఉన్న ప్లేస్లో ఉంటుందా లేదా అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఒకసారి బయట చెక్ చేసుకోండి. బట్ దీని కాస్ట్ని ఫైనల్గా చెప్తాను. ఇప్పుడు నేను ఎంతకు కొన్నా అని చెప్పేసి మీకు ఫైనల్గా చెప్తాను. ఈ ప్రెజెంట్ అయితే ఆన్లైన్లో 70,000 ఉంది. యూఎస్లో కంట్రీస్ డిపెండ్ ఆన్ కంట్రీస్, దుబాయ్లో అలా అయితే కొంచెం కాస్ట్ వేరియేషన్ అయితే ఉంది. మీ కనుక ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అక్కడి నుంచి తెచ్చే వాళ్ళు కనుక ఉంటే హ్యాపీగా తెచ్చుకోండి. అక్కడైతే 65,000. ఒకసారి లాస్ట్ టైం గుడ్ ఫ్రైడే అప్పుడు నేను చెక్ చేశాను, 54,000 55,000కే వచ్చేసేది. బట్ ఏంటి అంటే తెలుసు కదా, ఫ్రెండ్స్ తెస్తారా తీసుకురారు, నాకైతే మీ ఫ్రెండ్స్ తెస్తారా తీసుకురారు నాకైతే తెలియదు, కానీ నా ఫ్రెండ్స్ తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా, వాళ్ళకి తెచ్చే అంత లేదు, ఆప్షన్ లేదు అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఓకే లైట్లే అని చెప్పేసి అనుకున్నాను. అందుకనే లాస్ట్ గుడ్ ఫ్రైడే లాస్ట్ డిసెంబర్లోనే నాకు ఈ కెమెరా నా చేతికి వచ్చేసేదే, తెచ్చే ఆప్షన్ లేదని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను వదిలేసాను ఆ టైంలో. అక్కడైతే 54. మీరు కిందక యూఎస్ నుంచి ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్స్ కిందక ఎవరైనా వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే అక్కడి నుంచి తెప్పించుకోండి. ఆ టైంలో గుడ్ ఫ్రైడే ఆ టైంలో అయితే 54,000 56,000 సంథింగ్ అంత కాస్ట్లో ఉంది. అక్కడి నుంచి తెప్పించేసుకోండి. దుబాయ్లో ఎంక్వైరీ చేశాను. సో అక్కడైతే 64,000, అంటే అక్కడికి యూఎస్కి దుబాయ్కి ఒక 10,000 డిఫరెన్స్ ఉంది. సో అక్కడైనా పర్లేదు, అక్కడైనా తెప్పించేసుకోండి. బట్ ఏంటి అంటే దుబాయ్లో తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే రంజాన్ టైంలో ఎంక్వైరీ చేశాను, అప్పటిది 64,000 సంథింగ్ అలా చెప్పారు. సో మీ కిందకి అబ్రాడ్లో ఫ్రెండ్స్ కిందకి ఉంటే వాళ్ళ చేత హ్యాపీగా లేరు అంటే నాలాగే ఎవరు తెచ్చేవాళ్ళు లేరు అని చెప్పి ఏంటంటే నేను ఆన్లైన్లో అంత రిస్క్ చేయలేకపోయాను. అంత ఎక్స్పెన్సివ్ పెట్టి ఆన్లైన్లో తెచ్చుకునే వాళ్ళు తీసుకుంటారు. బట్ ఏంటి అంటే నేను అంత డేట్ చేయలేకపోయాను. మన చేతులతో చూసుకుంటూ బాగుందా లేదా అని చెప్పేసి ఆఫ్లైన్లోనే వెతుకుతూ ఉన్నాను. సో ఫైనల్లీ నాకు వచ్చేసాను, చెప్పాను కదా ఎలా ఏంటి ఆపరేటింగ్ ఎలా చేయాలి వీడియోలో చేస్తాను, ఎలా చేయాలి అని చెప్పేసి. అండ్ అలాగే దీని కాస్ట్ నాకు ఎంత పడింది అని అంటే వేరియేషన్ ఏం లేదు, అక్కడ ఎలా వస్తుందో మనకి నాకు అంతే 65,000కి వచ్చేసింది. మిగిలే కదా అని చెప్పేసి అని మళ్ళీ ఎస్డి కార్డుకి ఒక 1,600 పడుతుంది, మళ్ళీ 400 500 పడుతుంది కదా. సో అక్కడ పడింది. బట్ ఓకే మనకి ఇంకా వేరే ఆప్షన్ ఇంకో 1 year ఆగి తీసుకున్నా లేకపోతే 2 years ఆగి తీసుకున్నా కానీ సేమ్ అంతే ఉంటుంది, కానీ కాకపోతే ఇంకా ఫ్యూచర్స్ పెరుగుతుంటాయి, మంచి మోడల్స్ వస్తుంటాయి. ఓకే పర్లేదు. ఇప్పుడు మరీ నా మొబైల్ మీకు వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోయింది మా వీడియో క్లారిటీ అంత లేదు అని చెప్పేసి కొత్త మొబైల్ కొనే బదులు ఒక కెమెరా తీసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి కెమెరా తీసేసుకున్నాను. సో ఫైనల్గా నాకైతే 65,000కి వచ్చేసింది. నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటి అంటే అమ్మో కెమెరా కూడా ఇంత పెట్టి కెమెరా అవసరమా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి అంటున్నాను. ఇంత పెట్టి కెమెరా పెట్టే అవసరమా, ఇంత మనీ పెట్టి కెమెరా కొనడం అవసరమా అని చెప్పేసి అని అనుకోవచ్చు కూడా, నాకు తెలియదు. ఒక విషయం క్లారిటీ చేయాలనుకుంటున్నా, యూట్యూబ్ నుంచి నాకు ఇంతవరకు మనీ రాలేదు, మనీ వచ్చాయి కాబట్టి ఇంత కెమెరా తీసుకుందేమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. యూట్యూబ్ నుంచి ఇంతవరకు 1 రూపీ కూడా రాలేదు. బట్ ప్రమోషన్స్ నుంచి ఏదో కొంత వచ్చింది అంతే, కానీ
నాకు యూట్యూబ్ నుంచి ఇంతవరకు మనీ రాలేదు, ఎటువంటి ఇన్కమ్ రాలేదు, ఎటువంటి ఫస్ట్ పేమెంట్ తీసుకోలేదు. అయినా కానీ నేను కెమెరా తీసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఎప్పుడో ఒకసారైనా కానీ నాకు యూట్యూబ్ మానిటైజేషన్ అయింది అని చెప్పేసి నాకు తెలుసు. సో అందుకోసమని ముందు వీడియోస్ క్వాలిటీ పెట్టాలి కదా, మెయింటైన్ చేయాలి కదా క్వాలిటీగా. సో అందుకని చెప్పేసి నేను కెమెరా తీసుకున్నాను. అంతేగాని మనీ వచ్చాయి అందుకని చెప్పేసి కొత్త కెమెరా తీసుకుని అంత కాస్ట్ పెట్టి అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. నేను ముందే చెప్తున్నాను, పేరును చెప్పలేను. సో అందుకని చెప్పేసి వీడియో రూపంలో అందరూ చెప్పేస్తున్నాను. నాకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి మనీ రాలేదు, కానీ కెమెరా తీసుకున్నా, నాకు కావాలి కాబట్టి తీసుకున్నా అంతే. సో ఫైనల్లీ ఈ చిన్ని కెమెరాలు ఇప్పటి నుంచి నేను వీడియోస్ తీయాలని చెప్పేసి అనుకుంటున్నా. బట్ లిటరల్లీ నేను కొనేటప్పుడు నా హ్యాండ్స్ అయితే షివరింగ్ వచ్చేసాయి. ఏంటంటే ఇంతవరకు యూట్యూబ్ నుంచి మనీయే రాలేదు, నేను 70,000 65,000 పెట్టి కెమెరా తీసుకుంటున్నాను, అవసరమా నీకు అని చెప్పేసి నాకే అనిపించింది. బట్ ఏంటి అంటే ఇంట్లో సపోర్టివ్ పర్సన్స్ మన వైపు ఉన్నప్పుడు ఎలాంటివైనా కానీ మనం డేర్ చేసుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఏం కాదు నువ్వు తీసేసుకో, నేను మనీ పే చేస్తాను కదా అని చెప్పేసి అని ఆయన సపోర్ట్ చేయటం వల్ల నేను తీసేసుకున్నాను. లేకపోతే ఇంకొంచెం టైం ఎక్స్చేంజ్ చేసి ఇంకో 1 year ఆగి తీసుకుంటా అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే లిటరల్లీ ఇప్పుడు 1 year నుంచి నేను పోస్ట్ పోన్ చేస్తున్నా, తీసుకుంటా అని చెప్పేసి. ఎందుకంటే మా హస్బెండ్ ముందే అన్నారు, నేను ఈఎంఐ అయినా పే చేసుకుంటాను, ఈఎంఐ కట్టుకుంటాను, నీకెందుకు నువ్వు తీసేసుకో అని చెప్పేసి అన్నారు. బట్ ఏంటి అంటే నేనే డేర్ చేయలేకపోయాను. ఇప్పుడు కళ్ళ ముందు ఇది దొరికేసరికల్లా తీసేసుకో, నీకెందుకు, నేను పే చేసుకుంటా అని చెప్పి సపోర్ట్ చేశారు కాబట్టి నేను తీసేసుకున్నాను. ఫైనల్లీ ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను. నాకైతే కాస్ట్లీనేనండి, 70,000 65,000 కదా, ఇది పెద్ద కాస్టా అని చెప్పేసి అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. బట్ నాకైతే ఇది లిటరల్లీ చాలా ఎక్స్పెన్సివ్ నా తరపు నుంచి అయితే. షాప్లో ఓపెన్ చేసే వీడియో క్లిప్పింగ్ కూడా నేను సైడ్ మెన్షన్ చేస్తాను. నాకైతే హ్యాండ్స్ అయితే షివరింగ్ అనిపించేసాయి. అవసరమా నా ఫేస్లో కూడా మీకు అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమైద్ది. మొహం అంతా ఇదిలా పెట్టేసుకొని ఓపెన్ చేస్తున్నాను. అమ్మో భయం వేస్తుంది, ముందు నాకు ఓపెన్ చేయాలి అంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఆర్నమెంట్స్ కొనుక్కుంటాం, గోల్డ్ ఆర్నమెంట్స్ అలాంటివి కొనుక్కుంటాం. బట్ ఏంటి అంటే దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి ఓకే నాకు డేర్ చేస్తాం, కొనేస్తాం. బట్ ఇలాంటివి ఏంటి అంటే నా లైఫ్లో ఇంత మంచిగా అదే ఎక్స్పెన్సివ్గా తీసుకున్న ఐటెం అంటే ఇదే. దీన్ని నేను 65,000 పెట్టి కొంటున్నాను, దీని తగ్గట్లు న్యాయం చేయగలనా అనేది ఒకటి నాకు భయం అయితే అనిపించేసి చాలా షివరింగ్ వచ్చేసింది. నేనైతే ఇప్పటికి ఇది కొని 10 days అవుతుంది చెప్పాలంటే. ఇప్పటికి ఈరోజు నేను సండే, ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నా, ఒక 2-3 days తర్వాత పోస్ట్ చేస్తానేమో నాకైతే తెలీదు. ఇది కొని 10 days అవుతున్నా కానీ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. పట్టుకోవాలన్నా కానీ భయం వస్తుంది నాకు, ఎందుకు నాకు అర్థం అవడం లేదు. పట్టుకోవాలన్నా భయం వస్తుంది. దీనికి SD కార్డు కావాలని చెప్పేసి అన్నారు ఫస్ట్. నేను వెంటనే తీసేసుకోవాలి SD కార్డు కూడా. ఇక్కడ గుంటూరులో ఏమన్నా ఉంటుందేమో, దొరుకుతుంది కదా తక్కువకి అని చెప్పేసి అనుకోని నేను SD కార్డు అక్కడ ఉన్నా కానీ నేను తీసుకోలేదు. అయితే ఏం జరిగింది, SD కార్డ్ తీసుకున్న తర్వాత కూడా సరేలే ఇంకా SD కార్డ్ తీసేసుకోలేదు కదా, సో ఇంకొంచెం సేపు అది బీరువాలో పెట్టేయచ్చు అని చెప్పేసి కొన్ని రోజులు బీరువాలో పెట్టేశాను. మళ్ళీ SD కార్డ్ తీసుకొస్తానని చెప్పేసి మా హస్బెండ్ ఎప్పుడైతే అన్నారో నాకు ఇంక మళ్ళీ షివరింగ్ స్టార్ట్ అయింది. నాకు ఇంకా భయం వేస్తుంది, ఏంటి అసలు ఇంత భయపడుతున్నా ఏంటి అని చెప్పి కూడా నేను అనుకున్నాను చాలా వరకు. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ మీకు బోర్ కొట్టించవచ్చు నాకు తెలుసు. బట్ ఏంటి అంటే నాకు యాంగ్జైటీతో చెప్పాలనిపించి చెప్పేస్తున్నాను. అంత షివరింగ్ అనిపించేసింది. ఎలా అయితే మీరు తీసేసుకున్నా కదా, ఇంక ఇప్పటి నుంచి మన షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ దీని నుంచే రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు ఇంతవరకు దీని నుంచి. ఓన్లీ కెమెరా అది మొబైల్ నుంచే షూట్ చేస్తున్నాను, దాని నుంచే పోస్ట్ చేస్తున్నా. కానీ ఇంతవరకు ఇది ఒక్క వీడియో కూడా చెయ్యాల. ట్రయల్స్ చేసాము, ఏదో ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉంటాం కాబట్టి ట్రయల్స్ చేసాము వీడియోస్ తీసేసుకుంటూ. అంతేకాని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇంతవరకు దీని నుంచి ఏవి షూట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. సో ఇంకా ఇప్పటి నుంచి దీని నుంచి వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈ బుజ్జి కెమెరా. సో చూసారు కదా, నా హ్యాండ్ అంతే ఉన్నది, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. సరే, ఇది వీడియో ఇవాళకి వచ్చేసరికల్లా దీని ఆపరేటింగ్ అదంతా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి, దీని ఆపరేటింగ్ అంతా చూపిస్తాను. అండ్ అలాగే దీని క్వాలిటీ ఎలా ఉందో మీరు అడగకపోయినా దీని క్వాలిటీ ఎలా ఉన్న తర్వాత నేను వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు ఆత్ర తాగదు కదా, కంపల్సరీ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి అన్ని డిసైడ్ అయ్యాం ముందే. కాకపోతే
మీరు కిందకి అడిగారనుకో కొంచెం అనిపించింది, ఓకే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, సో వీడియో చేసేద్దామని చెప్పేసి అనిపించింది, అందుకని చెప్పేసి అడిగాను. వీడియో పోస్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై అన్బాక్సింగ్ వీడియో. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో అయితే ఇదే. బాయ్, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఇది డీజే ఆస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో అన్బాక్సింగ్ వీడియో. సో ఫైనల్లీ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.